ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 12/7/2024 రోజు ఒక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మనకు అందడం జరిగింది. ఇందులో ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్డ్ ఆర్ట్స్ అండ్స్, ఇక్కడ ట్రేడ్స్ వచ్చేసి మెకానికల్, మోటార్ వెహికల్, వెల్డర్, టైర్ మ్యాన్, టిన్ స్మిత్, పెయింటర్, వీటికి సంబంధించి పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎంత జీతం ఉంటుంది, ఇదంతా వివరంగా తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోను ఫస్ట్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇందులో మెకానికల్, మోటార్ వెహికల్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, టోటల్ ఓబీసీలో 1 ఉంది. టోటల్గా 4 పోస్టులు. వెల్డర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది, అది ఓబీసీకి సంబంధించిన పోస్ట్ అయ్యింది. తర్వాత టైర్ మ్యాన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్లో 1 ఉంది, ఓబీసీలో 1 ఉంది. తర్వాత టిన్ స్మిత్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది, అది ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఉంది. పెయింటర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది, 1 అన్రిజర్వ్లో ఉంది. టోటల్గా అయితే 9 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, ఎస్సీలో 1 ఉంది, ఓబీసీలో 3 ఉన్నాయి. ఇది పోస్టులకు సంబంధించి స్కిల్డ్ ఆర్టిసాన్స్కి సంబంధించి. ఇందులో స్కేల్ అప్ పే చూసుకుంటే 19,900 రూపాయలుగా ఫస్ట్ శాలరీ అయితే ఉంటుంది లెవెల్ 2లో. లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 8, వచ్చే నెల 10/8/2024 లాస్ట్ డేటు. సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ అందాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 1/7/2024 వరకు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ ఉంటుంది. 3 సంవత్సరాలకు ఓబీసీకి సంబంధించిన వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ గవర్నమెంట్ సర్వెంట్స్లో కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 45 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మనకు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. ట్రేడ్స్ అంటే మనకు మెకానికల్ కానీ, వెల్డర్ కానీ, టైర్ మ్యాన్ కానీ, టిన్ స్మిత్ కానీ, పెయింటర్ కానీ, దీనికి సంబంధించి ఈ ట్రేడ్స్లో మనకు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఒకవేళ అది లేకపోతే 8th స్టాండర్డ్ పాస్ అయ్యి, 8వ తరగతి పాస్ అయ్యి సంబంధిత ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్తో 8th క్లాస్ చదివి ఉండాలి. 8th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో దేనికైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నామో దానికి 1 year ఎక్స్పీరియన్స్తోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మెకానికల్, మోటార్ వెహికల్ మెకానికల్కి సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవ్ హెవీ అండ్ లైట్ వెహికల్స్కి సంబంధించి ఇవి నడపడానికి మనకు సర్టిఫికేట్ పొంది ఉండాలి. సెలక్షన్ మెథడ్ చూస్తే మనకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే డేట్ కానీ, వెన్యూ కానీ, టెస్ట్ సిలబస్ కానీ సపరేట్గా ఇంటిమేషన్ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సపరేట్గా డేటు, వెన్యూ, సిలబస్ అనేది మనకు పంపడం అయితే జరుగుతుంది. సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రొవిషన్ పీరియడ్ 1 year ఉంటుంది. ఎవరైతే సెలెక్షన్ అయ్యినరో వాళ్ళకు 1 year ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది. ఇక అప్లికేషన్లో మనం ఏమేమి ఉండాలి అనేది ఒకటి చూస్తే, ప్రతి పేపర్ని జిరాక్స్ పేపర్ రూపంలో ఉండాలి, సెల్ఫ్ అటెస్టేషన్ రూపంలో పంపాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసే పంపాలి. ఒకటి ఏజ్ ప్రూఫ్ పంపాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళే డ్రైవింగ్ లైసెన్సు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, తర్వాత ఓబీసీ వాళ్లకు సపరేట్ సర్టిఫికేటు. ఇవి మనం సెల్ఫ్ అటెస్టేషన్ మ్యాండేటరీ, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 3 years రెగ్యులర్ సర్వీస్, గవర్నమెంట్లో 3 years రెగ్యులర్ సర్వీస్ పొందినట్టు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకు ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్స్లో ఒక 5 ట్రేడ్స్లో మనకు 2 ట్రేడ్స్కి ఇట్లా అప్లికేషన్ చేయాలనుకుంటే 2 సపరేట్గా అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సపరేట్ పోస్టింగ్
సపరేట్గా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ను పంపాలి. యాక్చువల్లీ దీన్ని ఎట్లా అప్లికేషన్ చేయాలంటే మనం అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ ఇప్పుడు మనకు ఏవైతే చెప్పినామో ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీలు తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇక్కడ మనకు ఈ అడ్రస్ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 134A సుడంకాలు అహైర్ మార్గ్ ఓర్లీ ముంబై 400018 అనే అడ్రస్కి మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. దానికి ఖచ్చితంగా సంబంధిత అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు పే చేయాలి. అది ఎక్కడ పే చేయాలంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ IPOకి వెళ్ళి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ప్లస్ మనం ఇచ్చినటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కు పంపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 10, 2024 సాయంత్రం 5 గంటల వరకు ఇది లాస్ట్ డేటు. ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండాలి. ఒకవేళ సెల్ఫ్ అటెస్టేషన్ లేకున్నా అప్లికేషన్ ఫీజు కట్టకపోయినా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇదేమో అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. వాళ్ళకి పోయిన తర్వాత ఎవరికైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది IPOకి. ఇందులో కూడా SC ST ఫీమేల్కు ఎగ్జామ్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజులో కూడా SC ST ఫీమేల్కు ఎగ్జామ్షన్ ఉంటుంది. మిగతా BC వాళ్ళు OC వాళ్ళు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. వితౌట్ అప్లికేషన్ ఫీజు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫీజు పే చేస్తూ SC ST ఉమెన్ కాకపోతే సర్టిఫికేట్స్ అన్నీ ఈ దానికి అడ్రస్కి పంపాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే www.indiapost.gov.in అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అన్ని ఇన్ఫర్మేషన్స్ అందులో ఉంటాయి. ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ నింపి ఇక్కడ ఫోటో అతికిచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్ బ్లాంక్లో రాసి ఫాదర్ నేము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఇక్కడ స్కిల్డ్ ఆర్టిసన్స్ ఇక్కడ రాయాలి. మనం ఈ ట్రేడ్స్ ఉన్నాయి కదా స్కిల్డ్ ఆర్టిసన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ రాయాలి ఒకటి. తర్వాత విత్ పిన్ కోడ్ నెంబర్ కూడా రాయాలి. కరస్పాండెంట్ అడ్రస్ కూడా ఈమెయిల్ ఐడి ఇక్కడ మొబైల్ నెంబరు సిటిజన్షిప్ ఇండియన్ అయితే ఇండియన్ అని టిక్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు అయింది నీకు పుట్టి అనేది ఇక్కడ రిజర్వేషన్ను టిక్ చేయాల్సి ఉంటుంది. SC అయితే SC ST అయితే ST అన్రిజర్వ్ అయితే అన్రిజర్వ్. ఇక కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినాం అనేది ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నింపాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ అనేది రాయాలి. ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అన్ని అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఇక్కడ డేటు ప్లేస్ వేసి ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ ఈ విధంగా సిగ్నేచర్ చేసి మనం ఈ అప్లికేషన్తో పాటు మన రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా అందులో సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేసి పంపాలి. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 9 పోస్టులకు సంబంధించి దీన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని సబ్స్క్రైబర్లను కోరుకుంటూ మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి. మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నా. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి.